నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు, దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరే సాక్ష్యం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది, ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు. 9 సార్లు దావోస్ వెళ్ళానని చెప్పావు. ఏం ఉద్ధరించావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం సాధించుకొచ్చావు అక్కడి నుంచి వచ్చి? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి 10 సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం, అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప 15 కోట్లు 20 కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి? తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి, ఎందుకంటే గాజువాక్ని రేపు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి సందర్భంలో, అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నీ స్టాండ్ ఏంటన్నటువంటి చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఆ నిర్ణయం ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రక్రియ మొదలుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా నువ్వు పారిపోతే ప్రజలు మాట్లాడాలనుకున్నావా? లేకపోతే ప్రజలు ప్రశ్నించనుకున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు నిన్న కూడా మేము వ్యతిరేకం, ఈరోజు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి? నిన్న అంటాడు మా భర్తను గెలిపించండి, మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి, వెళ్ళి పోరాటం చేస్తాను. పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం ఏంటి నాకు తెలియగడుగుతాను. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పించడం మానేసి వీళ్ళకి ఓట్లేస్తేనట వెళ్ళి పోరాటం చేస్తారట. స్టాండ్లో ఎక్కడా కూడా తేడా లేదు. మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1150 రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం. ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి, ఆ రోజు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉండకుండా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు అసెంబ్లీలో.